First bad word that I used was the BOCDK and వాడాను. సో ఓకే BOCDK మీనింగ్ మీకు తెలుసా, ఎందుకు అంత హర్ట్ అవుతున్నారని చెప్పా. మీరు పోనీ BOCDKనా అన్నాను. నేను కాదన్నారు. మరి ఎందుకు మీకు ఎఫెక్ట్ అవుతుంది అన్నా. పోనీ దాని మీనింగ్ తెలుసా, నేను చెప్పచ్చా అంటే నాకేం అవసరం లేదు మీనింగ్ అని చెప్పారు. బై ద వే BOCDK మీనింగ్ ఇస్ యూ బీ వెల్. ఇంగ్లీష్లో గూగుల్ చేయండి, BOCDK అంటే యూ బీ వెల్, ఇట్స్ అ బ్లెస్సింగ్ బేసికలీ. ఇదంతా పక్కన పెడితే దాని తర్వాత ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఏంటని అడిగాను. నాకు దాని స్పెల్లింగ్ తెలీదు, నీకు కూడా తెలియదు నాకు తెలుసు, ఊరికే ఏదో ఇంగ్లీష్ డిక్షనరీ వాడకు ఇక్కడ, జస్ట్ బికాస్ యూ నో ఇంగ్లీష్ డోంట్ స్పీక్ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నారు. నేను వాట్ ఎవర్ ఐ వాంట్ మాట్లాడాలంటే నేను దునియా గురించి కూర్చొని మాట్లాడతా, నా పంచాయతీ అది కానే కాదు. మీరు పాయింట్కి రావట్లేదు కాబట్టి నేను వేరే పాయింట్స్ కూడా మీకు ఎడ్యుకేట్ చేయడానికి చూస్తున్నాను. సరే మీరు ఫిలాంథ్రోపిస్ట్ కూడా లైట్ తీసుకున్నారు, మీకు ఇవన్నీ ఎస్కలేట్ చేయడానికి అవ్వట్లేదు, యాజ్ సింపుల్ యాజ్ ప్లీజ్ కాల్ ద పోలీస్ అని నేనే వాళ్ళకి ఐడియా ఇవ్వడం జరిగింది. సరే మేము పోలీస్కే పిలుస్తాము, మీరు పిలుస్తారా నేను పిలవనా అని చెప్పి అంటే మీరే పిలవండి, మీకే కదా నాతో ఇష్యూ అవుతుంది, సో మీరే పిలవండి, నేనే కదా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నా అకార్డింగ్ టు యూ, సో ప్లీజ్ కాల్ అని చెప్పా. బట్ ప్లీజ్ కాల్ లేడీ పోలీస్ బికాజ్ ఆల్మోస్ట్ 12 అయింది, లేడీ పోలీస్ ఉంటేనే నేను మాట్లాడతా, ముందుకు తీసుకెళ్దాం, బికాజ్ నాకు ఒక వేరే పర్స్పెక్టివ్ అయినా వస్తుంది, అందరు జెంట్స్ మధ్యలో నాకు వేరే పర్స్పెక్టివ్ అయినా వస్తుంది, ప్లీజ్ కాల్ లేడీ పోలీస్ అన్నా. ఆల్మోస్ట్ 1.5 hour తర్వాత వాళ్ళు గోల చేసి ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన బ్రౌనీ మళ్ళీ మొహం మీద పెట్టి తినండి, మీకు కావాల్సిన కాంప్లిమెంట్ కదా, తినండి అన్నారు. మీరు దాంట్లో ఏమన్నా మిక్స్ చేసి తీసుకొని రావచ్చు, నాకు తెలీదు, బికాజ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ బిహేవింగ్ లైక్ మీరు అందరూ ఏదో వేరే వరల్డ్లో ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సో నాకేం గ్యారంటీ దాంట్లో ఏం మిక్స్ చేయకుండా మీరు తీసుకొచ్చారని. నేను తిన్నాను, కావాలంటే మీరు అందరు తినండి అంటే, మాకెవరన్నా ఇట్లా తిరిగి మాకు ఫుడ్ ఇస్తే లేకపోతే మా ఫుడ్ మాకు ఇచ్చినా మేము తిన్నాము, మాకు ఇష్టం లేదు, అది ఒక బెగ్గర్ ఇచ్చినట్టు మేము ఫీల్ అవుతాము, మేము తిన్నాము అంట. బెగ్గర్ అయినా థ్యాంక్ యూ అని చెప్పి తీసుకుంటారండి ఏ ఫుడ్ అయినా. ఎనీవే సో అదైంది. దాని తర్వాత 1.5 hour తర్వాత వాళ్ళు బయట షట్టర్ ఓపెన్ చేసుకొని వాళ్ళే బయట గాలాడుతుందని బయట గాలాడడానికి వాళ్ళు బయటికి వెళ్ళారు. దాని తర్వాత ప్రతి వాడు ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్ని లోకల్ ప్లేసెస్ నుంచి ఉన్న స్టాఫ్ అంతా ఉన్నారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 లాంగ్వేజెస్లో అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. అసలు మీరు ఒక్కలైనా ఎందుకు మాట్లాడట్లేదు, బేసిక్ కామన్ సెన్స్ ఒక్కరికి కూడా లేదా ఇక్కడ. అంటే ఒక అమ్మాయి మీద వీళ్ళంతా అటాక్ చేస్తున్నారంటే అది లిటరల్లీ రేప్ కిందనే చేస్తున్నారు. వాళ్ళు వాడే వర్డ్స్ కానీ వాళ్ళు చేసే యాక్షన్స్ కానీ ఇట్ వాజ్ నో లెస్ దెన్ అ రేప్, వర్బల్ రేప్ అని చెప్తా. నాకు రియల్గా ఎందుకు రేప్ కాలేదు, ఎందుకంటే ఐ హ్యాడ్ మై ఇన్స్టాగ్రామ్, ఐ హ్యాడ్ మై టెక్నాలజీ దట్ ఐ వాజ్ యూజింగ్, ఐ హ్యాడ్ మై వర్డ్స్ అండ్ ఐ హ్యాడ్ మై స్టాండ్ దట్ ఐ వాజ్ యూజింగ్. సో ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత నేను మా ఫ్రెండ్ కూడా అంతలోపల వాళ్ళు ఆ బ్రౌనీ ఇది చేస్తూ ఉంటే నేను నో డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ ఫుడ్ అండి, ఐ లవ్ ఫుడ్ అండ్ ఐ రెస్పెక్ట్ ఫుడ్ లాట్. నేను ఆ బ్రౌనీ ప్లేట్ కింద టప్పని పడేశాను, మిగిలిపోయిన ఫుడ్ కూడా నేను టప్పని కింద పడేశాను. నాకు అవసరం లేదు, నాకు సంబంధం లేదు, నాకు నీ బిల్లు కూడా వద్దు, బిల్ తీసి కింద పడేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మీద నేను చేయి లేపలేకపోయా, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ పవర్. ఈ పవర్ లేక చాలామంది ఆడపిల్లలు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో యూనో ఊర్లలో, ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడంటే ఎక్కడ దే ఆర్ గెటింగ్ సఫర్డ్ అండి, చాలా సఫర్ అవుతున్నారు జస్ట్ బికాస్ దే డోంట్ హ్యావ్ పవర్. సో తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళాక నేను కూడా మళ్ళీ బయటికి వెళ్తే ఆల్ ద బౌన్సర్స్ నా చుట్టుపక్కల ఒక ఈగలాగా సరౌండ్ అయిపోయి నా వెనకాలే వస్తున్నారు. ఎందుకు నేను గాలి పీల్చుకోవడానికి వచ్చాను, మీరెందుకు బయటకు వస్తున్నారు, నాతో పాటు ఎందుకు వస్తున్నారంటే ఏమీ మాట్లాడట్లేదు. సరే ఏం మాట్లాడలేదు కదా, నేను లైవ్ చేస్తానని మళ్ళీ లైవ్ స్టార్ట్ చేసి ఇలా తిప్పుతూ ఉంటే వాళ్ళు మొహాలు కూడా చూపించట్లేదు. ఎందుకు మొహాలు చూపించే దమ్ము కూడా లేదు, వచ్చి బౌన్సర్గా చేస్తున్నారు, మీరు దేనికి వస్తున్నారు అన్న. సో దాని తర్వాత మళ్ళీ నా కార్ దగ్గర నా వ్యాలేకి ఇచ్చాను, సో కీస్ కోసం వెయిట్ చేస్తున్నా. వాళ్ళకి ఏమనిపించింది, నేను పారిపోతున్నానేమో, కీస్ వాళ్ళ దగ్గరే ఉంది, నేను పారిపోతున్నానేమో అని చెప్పి నన్ను ఫాలో అవ్వడం జరిగింది. సరే నేను కీస్ తీసుకొని తర్వాత నేను తనకి కూడా టిప్ 20 rupees ఇచ్చేసి, నువ్వు టిప్పు తీసుకుంటే తీసుకో, కింద పడేసి ఎవరికైనా ఇస్తే నేను ఒప్పుకోను, లేకపోతే తిరిగి నాకు ఇవ్వు అని చెప్పేసి నేను కీస్ తీసుకోవడం జరిగి కార్లో కూర్చున్నా. జస్ట్ బికాజ్ ఐ వాంటెడ్ ఏసీ, 1.5 hour నుంచి స్ట్రగుల్ అవుతున్నా కాబట్టి. కూర్చున్న తర్వాత మళ్ళీ లైవ్ స్టార్ట్ చేసి వీళ్ళంతా చుట్టూ ఒక సెమీ సర్కిల్ వేస్తారు, మళ్ళీ కార్ చుట్టూ అందరు వెళ్ళిపోయారు, ఓన్లీ స్టాఫ్ వీళ్ళంతా ఉండే, టోటల్ 17 members ఉండే, 17. లైవ్ స్టార్ట్ చేశాక కరెక్ట్ 2 minutesలో పోలీస్ వాళ్ళు వచ్చారు. అమ్మయ్య అనుకున్నా, ఏదో ఒక రే ఆఫ్ హోప్, అట్లీస్ట్ ఇది క్లోజ్ అయినా అవుతుంది, ముందైనా వెళ్తుంది, లేకపోతే రేపైనా సాల్వ్ చేస్తాము దీన్ని అన్నట్టు ఒక హోప్ వచ్చింది. తిరిగి చూస్తే 2 gentlemen గాట్ డౌన్ ద వ్యాన్. సో ఐ వాజ్ హైలీ డిసప్పాయింటెడ్ బికాస్ దే వాజ్ నో లేడీ పోలీస్. లేడీ పోలీస్ పెట్రోలింగ్లో ఉండరా చేయరా నాకు ఇప్పుడు కూడా తెలీదు, ఉంటే బాగుండు అని నా ఫీలింగ్. దాని తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చాక నేను ఫస్ట్ వాళ్ళని 2-3 క్వశ్చన్స్ ఇంటరోగేట్ నేనే చేశాను. ఫస్ట్
సార్ మీకు ఎవరు కాల్ చేశారు, ఏం రీజన్ చెప్పేసి కాల్ చేశారు, పోనీ ఈ రీజన్ చెప్పాక అబ్బాయ్యా అమ్మాయ్యా ఈ న్యూసెన్స్ క్రియేట్ చేసింది అని చెప్పారు, ఏమైనా చెప్పారా అంటే మాకు అవన్నీ ఏం చెప్పలేదు, మేము మా డ్యూటీ చేయడానికి వచ్చాము, వాళ్ళు పిలిచారు మేము వచ్చాము, మేము ఇక్కడ వచ్చి అన్నీ కనుక్కొని మా డ్యూటీ మేము చేస్తాము, మీరు మాకు ఆ డ్యూటీ చెప్పకండి అన్నారు. పర్ఫెక్ట్. నా సైడ్ నుంచి నేను స్టోరీ మొత్తం మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పోలీస్ వాళ్ళకి. వాళ్ళు అక్కడ చేసిన సోకాల్డ్ హంగామాలో 17 మెంబర్స్ చేసిన హంగామాలో ఈ పోలీస్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఇద్దరికి నాకు తెలిసి ఈవెన్ 10% కూడా నేను చెప్పింది ఎక్కలేదు, లేకపోతే ఎక్కించుకోవాలనుకోలేదేమో నాకు తెలీదు. సో నేను లైవ్ చేసి వాళ్ళ వైపు ఫోన్ పెడుతుంటే వాళ్ళు లైవ్ చేసి నా మీద ఫోన్ పెడుతున్నారు. అంటే టెక్నాలజీతో నన్ను అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే నా మీద లైవ్ పెట్టడానికి అర్థం ఏంటి నాకు ఇంకా అర్థం కాలేదు. నేను వాళ్ళ బ్యాడ్జ్ వాళ్ళ నేమ్స్ క్యాప్చర్ చేద్దామని ఫోటోలు తీసుకుంటుంటే బ్యాడ్జ్లు కవర్ చేసుకుంటున్నారు ఇట్లా. అంటే అంత డిస్రెస్పెక్ట్ఫుల్ జాబ్ చేస్తున్నారా మీరు, మీ పేరే దాచుకునేంత? తర్వాత మొత్తం సినారియో చూసి 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 వాళ్ళు అసలు ఎక్కడ నా సైడ్ కూడా తీసుకోమనట్లే, బట్ వాళ్ళు కుక్కల కన్నా దారుణంగా వాళ్ళు అరుస్తూ ఉంటే వాళ్ళని కూడా స్టాప్ చేయట్లేదు. అతను ఎందుకు వచ్చారు పోలీస్ నాకు ఇంకా అర్థం కాలే. అంటే ఒక వేరే మినిమం 2000 కూడా వసూలు చేయలేకపోయారు పోలీస్, నా దగ్గర నుంచి కాదు, ఇలాంటి ఎక్కడ ఉన్న చైనా వాళ్ళు వసూలు చేయలేరు, ఎందుకంటే వాళ్ళు అమ్ముకుపోయారు. వెరీ క్లియర్, దే ఆర్ బిగ్ గే, లిటరలీ బిగ్ గే.